నమస్తే. తెలంగాణలో పల్లె నుంచి పట్టణం దాకా ప్రతి వార్తను ప్రజలకు చేరవేసే సరికొత్త ప్రయత్నం. ప్రతి జిల్లా నుంచి సంక్షిప్త రూపంలో సమస్త సమాచారం. తెలంగాణ 33 జిల్లాల సమగ్ర వార్తా స్రవంతి మీ ముందుకు తెచ్చింది టీ న్యూస్. 33 జిల్లాల నుంచి మా ప్రతినిధులు అందించే 33 వార్తల్ని ఇప్పుడు చూద్దాం. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పైన ఒక్కసారిగా టోల్ రుసుము తగ్గించింది ఎన్హెచ్ అధికారులు. 12% టోల్ రుసుము తగ్గించడంతో వాహనదారులు చాలా సంతోషపడతా ఉన్నారు. పంతంగి టోల్ ప్లాజా వద్ద, కొర్లపాటు టోల్ ప్లాజా వద్ద, చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద ఈ తగ్గించిన టోల్ రుసుములు ఈ రోజు ఉదయం నుంచి కూడా వసూలు చేస్తూ ఉన్నారు. మొత్తంగా 12% రుసుములు తగ్గించినట్టుగా ఎన్హెచ్ అధికారులు తెలిపారు. 24 గంటల్లో తిరుగు ప్రయాణటువంటి వాహనాలకు 20% టోల్ రుసుమును మినహాయింపు ఇచ్చినట్టుగా కూడా ఎన్హెచ్ అధికారులు తెలిపారు. అయితే ఇక్కడ తగ్గించారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని టోల్ గేట్ల వద్ద కూడా టోల్ రుసుము తగ్గించాలని కూడా సర్వత్రా కూడా డిమాండ్ వ్యక్తమవుతుంది. వాహనదారుల మేరకు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లాలో విద్యార్థి సంఘాలు రోడ్డెక్కాయి నిరసన కార్యక్రమాలు దిగారు. హెచ్యూ భూములను రక్షించాలంటూ పెద్ద ఎత్తున సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేస్తూ నిరసన కార్యక్రమం దిగారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీ ముందు బీఆర్ఎస్వి విద్యార్థులతో పాటు పలు విద్యార్థి సంఘాలు నిరసన కార్యక్రమాలు దిగాయి. ఎంతో విలువైనటువంటి హెచ్యూ భూములను కబలించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కుట్ర చేస్తున్నట్టు కూడా విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం, యూనివర్సిటీ భవిష్యత్తు కోసం భూములు సేకరించి పెడితే రేవంత్ రెడ్డి సర్కారు వాటన్నిటి కూడా రియల్టర్లకు, బడా బాబులకు అమ్మేందుకు పెద్ద కుట్ర చేస్తున్నట్టు కూడా విద్యార్థి సంఘాలు ఆరోపణ చేస్తూ ఉన్నాయి, ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. నిందించినటువంటి విద్యార్థుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తూ ఉన్నారు. విద్యార్థుల పట్ల లాఠీచార్జ్ చేస్తూ పెద్ద ఎత్తున దమనకాండ కొనసాగిస్తున్నట్టు కూడా రేవంత్ రెడ్డి సర్కార్ పైన ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు దిగారు. ఇప్పటికైనా సరే రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయాన్ని మార్చుకోవాలి, హెచ్యూ భూములను రక్షించాలని కూడా సర్వత్రా కూడా డిమాండ్ వ్యక్తమవుతోంది. ఇక నల్గొండ జిల్లాకు సంబంధించి మరొక విషయానికి వస్తే నల్గొండ జిల్లా నార్కెట్పూర్ మండలం ఎల్లారెడ్డిగూడ వద్ద రేంజ్ రోవర్ కారులో ఒక్కసారిగా మంటలు చేరడంతో కారు అంతా కూడా దగ్ధమైపోయింది. హైదరాబాద్ వెళ్తున్నటువంటి వాహనంలో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగినట్టుగా కారులో ప్రయాణిస్తున్నటువంటి ముగ్గురు ప్రయాణికులు తెలిపారు. అయితే కారు మంటలు చేరేటువంటి నేపథ్యంలో వారు అప్రమత్తమై కిందికి దిగడంతోనే వారికి ప్రాణాపాయం తప్పింది. వాళ్ళు కిందికి దిగి చూస్తున్న లోపే నిమిషాల వ్యవధిలోనే కారు అంతా కూడా దగ్ధమైందని కూడా చెప్తా ఉన్నారు. అతి వీలైనటువంటి రేంజ్ రోవర్ కారు చూస్తుండగానే దగ్ధం కావడం సర్వత్రా కూడా చర్చకు దారితీసింది. ఈ ఘటన పట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇక నల్గొండ జిల్లా వ్యాప్తంగా మరొక విషయానికి వస్తే నల్గొండ జిల్లా వ్యాప్తంగా సిపిఎం నాయకులను ఎక్కడికక్కడ కూడా ముందస్తులు అరెస్ట్ చేశారు. హెచ్ఈ భూముల వేలాన్ని నిరసిస్తూ సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున ధర్నాలు పిలుపునిచ్చింది. ఇక్కడ నాయకులందరూ కూడా హైదరాబాద్ ధర్నాకు వెళ్లకుండా ఎక్కడికక్కడ కూడా వారి ఇళ్ల వద్ద, కార్యాలయాల వద్ద పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి వారిని పోలీస్ స్టేషన్లో బంధించడం జరిగింది. ఈ అరెస్టుల పట్ల సిపిఎం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అప్పనంగా భూములను కాజేసేలాగా రేవంత్ రెడ్డి సర్కారు పెద్ద కుట్ర చేసింది. విద్యార్థుల భవిష్యత్తు కోసం సేకరించినటువంటి హెచ్ఈ భూముల్ని రియల్టర్లకు, బడా బాబులకు కట్టబెట్టేలాగా పెద్ద కుట్ర చేస్తుందంటూ కూడా సిపిఎం నాయకులు ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయాలు మార్చుకోవాలి, విద్యార్థుల భవిష్యత్తు కోసం హెచ్ఈ భూముల్ని రక్షించాలని కూడా వారి సందర్భంగా డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే వర్ధనపేట మండలం ఇల్లంద గ్రామంలో సన్నబియ్యం పంపిణీ పథకానికి సంబంధించిన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుల మధ్య వర్గ విభేదాలు బయటపడ్డాయి. ప్రధానంగా అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో పాత కొత్త నాయకులకు సంబంధించిన ఫోటోలు లేకపోవడంతో వాళ్ళంతా కూడా బూతులు తిట్టుకున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఆ బూతులు విన్నటువంటి ప్రజలంతా కూడా విస్మయం వ్యక్తం చేసిన సందర్భం కూడా కనిపించింది. ఆ తర్వాత ఆ గ్రామంలో పాల్గొన్నటువంటి ఎమ్మెల్యేను కలిసే ప్రయత్నం చేశారు కొంతమంది ప్రజలు. ప్రధానంగా కొత్తగా తీసుకొచ్చిన ఇసుక పాలసీ బాగా లేదని చెప్పే ప్రయత్నంలో కలుద్దామనుకుంటే కనీసం ఎమ్మెల్యే కలవకుండా పోవడంతో అక్కడి ప్రజలంతా కూడా ధర్నా ఆందోళనకు దిగిన సందర్భం కనిపించింది. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే హెచ్సిఏ భూములను కాపాడాలని డిమాండ్ చేస్తూ కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలన్నీ కూడా ఆందోళన ధర్నా నిర్వహించిన సందర్భం కనిపిస్తూ ఉంది. యూనివర్సిటీ లోపల నుండి 2వ గేట్ వరకు విద్యార్థులంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి శివయాత్ర నిర్వహించారు. ఇదే క్రమంలో పోలీసులకు విద్యార్థి సంఘాల నాయకులకు మధ్య తోపులాట చోటు చేసుకున్న సందర్భం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత రోడ్డుపైకి వచ్చినటువంటి విద్యార్థులంతా కూడా రోడ్డు మీద బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. వెంటనే హెచ్సిఏ భూములకు సంబంధించి వాటిని కాపాడాలని, రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునే విషయంలో వెనక్కి తగ్గాలని చెప్పి ఈ సందర్భంగా విద్యార్థి నాయకులంతా కూడా డిమాండ్ చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. లేకపోతే చెలో హెచ్సిఏ బాట నిర్వహిస్తామని వాళ్ళంతా కూడా హెచ్చరించిన సందర్భం కూడా కనిపిస్తూ ఉంది.
పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే గోదావరి కని గౌడ కులస్తుల పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 2వ తేదీన ఎల్లమ్మ తల్లి విగ్రహం ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నామన్నట్లుగా కూడా కుల సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు వెల్లడించారు. అంతేకాకుండా 3వ తేదీ 4వ తేదీన కూడా ప్రత్యేక పూజలు శాంతి హోమాలు కూడా నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు. అంతేకాకుండా ఈ నెల 20వ తేదీ నుండి 24వ తేదీ వరకు కూడా ఎల్లమ్మ బోనాలు ఎల్లమ్మ కళ్యాణంతో పాటుగా పలు ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నామంటూ కూడా కమిటీ సభ్యులు ఒక ప్రకటన తెలపడం జరిగింది. ఈ యొక్క ఎల్లమ్మ బ్రహ్మోత్సవాలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి గౌడ కులస్తులతో పాటుగా ఇతర కులస్తులంతా కూడా పెద్ద ఎత్తున పారిశ్రామిక ప్రాంత ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కూడా ఈ సందర్భంగా వివరించారు. ముఖ్యంగా 2వ తేదీన విగ్రహ ప్రతిష్టాపన భాగంగా మార్కండే కాలనీలో ఉన్నటువంటి శివాలయం నుండి ఉత్సవమూర్తులను శోభాయాత్ర ద్వారా తీసుకురావడం జరుగుతుంది. అనంతరం ప్రతిష్టాపన జరుగుతుంది కాబట్టి పెద్ద ఎత్తున ఈ యొక్క శోభాయాత్ర పట్టణానికి సంబంధించినటువంటి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలంటూ కూడా కమిటీ సభ్యులు వెల్లడించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామ శివార్లు ఉన్నటువంటి సిరి రైస్ మిల్ ఆవరణలో గుట్టుగా ఎవరు తెలియకుండా గంజాయి మొక్కలు పెంపకం జరుగుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులకు సమాచారం అందడంతో ఆ గంజాయి మొక్కలు పెంచుతున్నటువంటి వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. 5 ఫీట్ల ఎత్తుతో ఉన్నటువంటి 5 గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకొని తగలబెట్టడం జరిగింది. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ గుట్టుచప్పుడుగా జరుగుతున్నటువంటి గంజాయి మొక్కల పెంపకం పట్ల వారంతా కూడా నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి వలస కూలీలు ఈ యొక్క మత్తు పదార్థాలకు అలవాటు పడి గంజాయి మొక్కలు పెంచుతున్నట్లుగా విచారణలో తెలిసిందంటూ కూడా పోలీసులు వెల్లడించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి ఏసీపీ కార్యాలయ ఆవరణలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కౌన్సిల్ సమావేశానికి పెద్దపల్లి డీసీపీ కరుణాకర్తో పాటు ఏసీపీ గజ్జికృష్ణ కూడా అలాగే ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొనడం జరిగింది. రౌడీ షీటర్ల పైన ఎప్పటికీ పోలీసుల నిఘా ఉంటుంది. వారు సమాజంలో ఎలాంటి చట్ట వ్యతిరేకత పనులు చేయకుండా ఉండడానికి వారిపైన నిత్యం నిఘా ఉంటుంది. అంతేకాకుండా నేర ప్రవృత్తిని మానుకొని రౌడీ షీటర్లంతా కూడా సత్ప్రవర్తనతో మెలగాలి, లేదంటే కూడా పెద్ద ఎత్తున కూడా కఠిన చర్యలు చేపడతామంటూ కూడా హెచ్చరించారు. అంతేకాకుండా రౌడీ షీటర్లు పద్ధతి మార్చుకోకుంటే ఖచ్చితంగా పీడీ యాక్ట్లు నమోదు చేయడం జరుగుతుందంటూ కూడా ఈ సందర్భంగా డీసీపీ రౌడీ షీటర్లను హెచ్చరించడం జరిగింది. వనపర్తి జిల్లా కేంద్రం అంబేద్కర్ చౌరస్తాలో జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు హేమంత్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వము 400 ఎకరాల హెచ్సియు భూములను అమ్ముకొని సొమ్ము చేసుకోవాలని చూస్తుందన్నారు. భూముల వేలంను ఆపాలని పోరాటం చేస్తున్న విద్యార్థుల అక్రమ అరెస్టులు ఆపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భూముల వేలం ఆపకపోతే బీఆర్ఎస్పీ గాంధీ భవన్ ను ముట్టడిస్తుందని బీఆర్ఎస్పీ జిల్లా అధ్యక్షుడు హేమంత్ హెచ్చరించారు. జోగులాంబ గద్వాల జిల్లా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలంను రద్దు చేయాలని బీఆర్ఎస్పీ రాష్ట్ర నాయకుడు కుర్వపల్లయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గద్వాల జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీ పీజీ సెంటర్ వద్ద విద్యార్థులతో కలిసి ఆయన నిరసన తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వము వేలంను రద్దు చేయకపోతే మంత్రులు ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ బీఆర్ఎస్పీ అడ్డుకుంటుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లాలోని ప్రధాన వార్తల విషయానికి వస్తే చేతికొచ్చిన పంట కళ్ళ ముందే ఎండిపోవడంతో రైతులు పడరాని పాటలు పడుతున్నారు. కొన్ని చోట్ల పశువులను మేపుతుంటే మరికొన్ని చోట్ల పంటను దక్కించుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. ట్యాంకర్ల సహాయంతో వరిని తడపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కో ట్యాంకర్కు 2,000 నుంచి 4,000 రూపాయలు వెచ్చించి నీరును పారిస్తున్నారు. అయినా ఫలితం లేకుండా పోతుంది. కృత్రిమంగా వాటర్ను పోయడం వల్ల ఎలాంటి ఫలితం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెర్రెలు బారినటువంటి వరి కంకులు ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా దరుపల్లి, డిచ్పల్లితో పాటు రామారెడ్డి, కామారెడ్డి మండలాలు, మాచారెడ్డి మండలంలో కొందుర్తి గ్రామంలో ఎక్కడ చూసినా దాదాపుగా ఎండిన పొంటలే కనబడుతున్నాయి. భూగర్భ జలాలు పూర్తి స్థాయిలో అడుగంటడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటను కాపాడుకోవడానికి అందిన కాడికి అప్పు సప్పు చేసి రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడి పొట్టకొచ్చిన పంటను దక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉంది. దాదాపుగా బోర్లు ఎత్తిపోవడంతో ఒక్కో రైతు అప్పో సప్పు చేసి దాదాపు 500 నుంచి 600
600 ఫీట్ల నీటిని బోర్ల ద్వారా వేసినా ఫలితం లేకుండా పోతుంది. దీన్ని కాపాడుకోవడానికి రైతాంగం అవస్థలు పడుతున్నా ఫలితం లేకుండా పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని చోట్ల పంటలు పొట్టకొచ్చిన పంటలను పశువులను గొర్రెలను బర్రెలను మేపుతున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా. కామారెడ్డి జిల్లాలోని ప్రధాన వార్త విషయానికి వస్తే కామారెడ్డి జిల్లా రాజంపేట్ మండలం పొందుర్తి గ్రామంలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. తిరుగుడు స్వామి అనే 36 సంవత్సరాల యువ రైతు ఫ్యాన్కు ఊరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తనకున్న 2 ఎకరాల భూమికి చేతికొచ్చే సమయంలో నీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. తనకున్న 2 బోర్లు ఎత్తిపోవడంతో ఆవేదన వ్యక్తం చేసిన రైతు పొట్ట దశలో నీరందక ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఫ్యాన్ కూరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్వామికి 3 పిల్లలు, 2 ఆడపిల్లలు కాగా 1 కుమారుడున్నాడు. 4 లక్షల రూపాయలు అప్పయింది. చేతికొచ్చిన పంట ఇక ఎండిపోవడంతో ఏం చేయాలో దిక్కు చేసిన స్థితిలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి స్వామిని ఆదుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. 2 బోర్లు ఫెయిల్ కావడంతో దిక్కు తోచిన స్థితిలో చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట సమీపంలో ఒక అంతర్రాష్ట్ర దొంగను 3 టౌన్ పోలీసులు పట్టుకున్నారు. ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పలు దొంగతనాలకు పాల్పడుతున్నటువంటి ఈ దొంగ నిన్న పొన్నాల సమీపంలోని ఒక వైన్ షాప్లో దొంగతనం చేసి పారిపోయిన నేపథ్యంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆ దొంగను పట్టుకున్నట్టుగా 3 టౌన్ సిఐ విద్యాసాగర్ తెలిపారు. ఈ దొంగ దాదాపు ఇటు తెలంగాణలోను, ఆంధ్రప్రదేశ్లోను, అటు హైదరాబాద్ ప్రాంతంలోను వివిధ జిల్లాల్లో పెద్ద ఎత్తున దొంగతనాలకు పాల్పడ్డట్టుగా ఆయన చెప్పారు. ఇతని వద్ద నుంచి నగదుతో పాటు పలు వస్తువుల్ని కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. అతన్ని రిమాండ్కు తరలించినట్టుగా పేర్కొన్నారు. గతంలో కూడా ఇతను అనేక ప్రాంతాల్లో దొంగతనాలు చేసి జైలుకు వెళ్ళినటువంటి నేర చరిత్ర ఉన్నదని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఈరోజు మంజీరా రచయితల సంఘం మీడియా సమావేశం జరిగింది. ముఖ్యంగా ప్రఖ్యాత కవి, తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షుడు నందిని సిద్ధారెడ్డి రచన బందారం కథలు కథా సంపుటి ఈ నెల 8వ తేదీన సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఆవిష్కరణ సభ జరుగుతుందని చెప్పారు. ఈ సభకు ప్రముఖ సంపాదకులు కె శ్రీనివాసు, అట్లాగే ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్తో పాటు పలువురు రచయితలు, కవులు, కళాకారులు హాజరవుతారని, ఈ సభకు పెద్ద ఎత్తున కవులు, కళాకారులు, రచయితలు తరలి రావాలని చెప్పి మంజీరా రచయితల సంఘం ఈ సందర్భంగా పిలుపునిచ్చింది. ఇక రామాయంపేట ప్రాంతంలో ఈరోజు దళిత సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. అటు గద్వాల జిల్లాలోని ఇర్కిచెడు గ్రామానికి సంబంధించి అంబేద్కర్ విగ్రహంపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ దళిత సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. అందుకు బాధ్యులైనటువంటి వారిని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో అటు ప్యారానగరు, నల్లవెల్లి ప్రాంతాల్లో ఏర్పాటు చేయబోతే డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతుంది. ఈరోజు 56వ రోజు కూడా పెద్ద ఎత్తున రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. అక్కడి అఖిలపక్ష నాయకులంతా కూడా దీక్షల్లో పాల్గొన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఈ డంప్ యార్డు ఏర్పాటుకు సంబంధించిన జీవోను రద్దు చేయాలని చెప్పి వాళ్ళు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే ఊర్కొండపేట అభయ ఆంజనేయ స్వామి దేవాలయ సమీపంలో కూతవేటు దూరంలో జరిగినటువంటి మహిళపై జరిగినటువంటి గ్యాంగ్ రేప్ కేసును దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఐజీ సత్యనారాయణ స్థానిక ఎస్పీ పోలీసులతో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించినటువంటి పరిస్థితి కనిపించింది. దీనికి సంబంధించి ఐజీ సత్యనారాయణ మాట్లాడుతూ కేసు దర్యాప్తును వేగవంతం చేశాం. ఈ కేసులో నిందితులు 7గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని చెప్పేసి కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. దీనికోసం ప్రత్యేకంగా హైకోర్టును రిక్వెస్ట్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు అనుమతి ఏర్పాటు చేస్తామని చెప్పేసి దీంట్లో నిందితులకు
కఠినంగా శిక్ష పడే విధంగా చూస్తామని చెప్పేసి కూడా ఐజీ తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ ఆధ్యాత్మిక శోభ సంతరించుకునేటువంటి అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఎంతో మంది భక్తులు చాలా సుదూర ప్రాంతాల నుంచి వస్తారు. ఈ ఆధ్యాత్మిక తర్వాత భక్తి పారవశ్యంతో ఉండేటువంటి ఆలయం వద్ద ఇలాంటి సంఘటన జరగడం పట్ల పలువురు భక్తులు బాధను వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనిపైన దర్యాప్తు వేగవంతం చేసి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళను కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా భక్తులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ దేవాలయ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి మద్యం కానీ మత్తు పదార్థాలు కానీ అమ్మకుండా చూడాలని చెప్పేసి కూడా భక్తులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి గత కొంతకాలంగా కూడా కొంతమంది ఆకతాయిలు ఎవరైతే ఒంటరి మహిళలతో పాటు ఎవరైతే అనుమానాస్పదంగా కనిపిస్తారో వాళ్ళను టార్గెట్ చేస్తూ ఈ ఆకతాయిలంతా కూడా వాళ్ళ పైన దాడికి పాల్పడమే కాకుండా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులు తర్వాత బంగారం కూడా లాక్కుంటున్నారని చెప్పేసి ప్రస్తుతము అది ముదిరి పాకాన పడి ప్రస్తుతము ఏకంగా గ్యాంగ్ రేప్కే సిద్ధపడ్డటువంటి గ్యాంగ్ రేప్నే చేసినటువంటి పరిస్థితి నెలకొందని చెప్పేసి భక్తులు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ గుడి ఆలయం వద్ద భద్రత పెంచి గుడి ఏదైతే విశిష్టత ఉందో దాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా భక్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ గుడికి భద్రత కల్పించడంతో పాటు ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేసి భక్తులకు రక్షణ కల్పించడంతో పాటు ఆధ్యాత్మిక శోభ మళ్ళీ పునర్వైభవం తీసుకొచ్చే విధంగా కృషి చేయాలని చెప్పేసి కూడా భక్తులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వార్త చూసినట్టయితే ఎస్ఎల్బిసి టన్నెల్లో ప్రమాదం జరిగి నేటికి 39 రోజులు అవుతున్నప్పటికీ ఇంకా అందులో 6 మంది చిక్కుకొని ఉన్నారు. కేవలం 2 మృతదేహాలు మాత్రమే బయటికి తీయగలిగారు. అన్నిత్యం రెస్క్యూ టీమ్స్ అయితే శతవిధాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. లోపల ఉన్నటువంటి ఏదైతే టన్నెల్ బోర్ విషయంతో దానికి సంబంధించినటువంటి శకలాలు కావచ్చు, బురద, మట్టి, నీటిని వేగంగా బయటికి తరలిస్తున్నప్పటికీ లోకో ట్రైన్ సంబంధించినటువంటి ఇంజన్ బయటికి తీసినప్పటికీ లోపల ఎక్కడైతే 30 మీటర్ల లోపల ప్రమాదం పొంచి ఉందో అక్కడ కంచెను కూడా ఏర్పాటు చేసినట్టు దానికి సంబంధించి లోపల ఏదైతే అధికారికంగా చెప్తే కానీ లోపలికి వెళ్ళే పరిస్థితి లేదని చెప్పేసి కూడా అక్కడ రెస్క్యూ టీమ్స్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ 39 రోజులుగా అక్కడ నిరంతరం లోపల చిక్కుకున్న వారి కోసం అన్వేషణ అయితే రెస్క్యూ టీమ్స్ అనినిత్యం కష్టపడతా ఉన్నారు. వాళ్ళని పర్సూ చేసేటువంటి అధికారులు కూడా నిత్యం కష్టపడుతున్నప్పటికీ ఇంకా 6 మంది ఆచూకీ లభించకపోవడంతో వాళ్ళ ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. త్వరితగతిన 6 మంది ఎవరైతే లోపల చిక్కుకున్నారో వాళ్ళ మృతదేహాలను బయటికి తీసి కుటుంబ సభ్యులకు అందజేయాలని చెప్పేసి కూడా పలువురు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు ఒకసారి గమనిస్తే 6 గ్యారెంటీలు 420 హామీలపై బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కథలు తొక్కాయి. ఇల్లందులో పోలీస్ స్టేషన్ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గండిగాల రాజేందర్ నేతృత్వంలో పెద్ద ఎత్తున తరలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్థానిక ప్రజలతో కలిసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. 420 హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అమలు చేసేటప్పటికీ ప్రజలను మోసం చేస్తుందని, 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి దాదాపు 16 నెలలు గడిచినప్పటికీ కూడా ఇప్పటికీ ప్రజలకు పూర్తిస్థాయి పథకాలు అందజేయలేదని నినాదాలు చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ప్రజలను మోసం చేస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పైన కేసులు నమోదు చేయాలంటూ బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ దగ్గర జరిగిన నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు అట్లాగే మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు నేతృత్వంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు తరలివచ్చారు. అంబేద్కర్ పోస్ట్ ఆఫీస్ సెంటర్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గర కళ్లకు గంతలు కట్టుకొని నిరసన కార్యక్రమాలు జరిపారు. 100 రోజుల్లో అమలు చేస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 16 నెలలు గడిచినప్పటికీ కూడా 6 హామీలు కానీ 420 గ్యారంటీలకు సంబంధించినటువంటి ఏ ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదని, ప్రజలను మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గ్యారంటీ పత్రాల మీద సంతకాలు పెట్టినటువంటి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మీద కేసులు నమోదు చేయాలంటూ వనమా వెంకటేశ్వరరావు నేతృత్వంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు స్థానిక 1 టౌన్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేయాలంటూ సిఐతో సంప్రదింపులు జరిపారు. పినపాకలోనూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కథలు తొక్కాయి. మనుగురు పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ విప్ రేఖాకాంతారావు నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్కి తరలి వచ్చి సీఎం రేవంత్ రెడ్డి పైన, బట్టి విక్రమార్క పైన కంప్లైంట్ చేశారు. ప్రజలను మోసం చేస్తూ 6 గ్యారెంటీలు అమలు చేయడం లేదని, ఏ పథకాన్ని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయకున్నప్పుడు కూడా అన్ని పథకాలు ఇచ్చినామని చెప్పి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని, ఇంత పెద్ద ఎత్తున మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద అట్లాగే ముఖ్యమంత్రి మీద, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మీద కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లా
జిల్లా వ్యాప్తంగా నమోదైనటువంటి అన్ని కేసులను కూడా పరిగణలోకి తీసుకొని పోలీసులు నమోదు చేయకపోతే ఖచ్చితంగా మరోసారి తీవ్రస్థాయి ఉద్యమిస్తాల్సి ఉంటుందని కూడా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ప్రభుత్వ విప్ రేఖా కాంతారావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హెచ్సియు భూములకు సంబంధించినటువంటి పరిరక్షణ కోసం బయలుదేరేటువంటి పీడిఎస్యు, బీఆర్ఎస్వి, డివైఎఫ్ఐ నాయకులను ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అరెస్ట్ చేశారు. ఐక్య విద్యార్థి సంఘం పిలుపులో భాగంగా హెచ్సియు భూములను కాపాడుకునేందుకు ఈ ఖమ్మం నుంచి కానించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి బయలుదేరతారనేటువంటి అనుమానం ఉన్న నేపథ్యంలో గార్లా పోలీస్ స్టేషన్లో పీడిఎస్, డివైఎఫ్ఐకి సంబంధించినటువంటి విద్యార్థి విభాగం నాయకులు ముందస్తుగా అరెస్ట్ చేసి జైల్లో నిర్బంధించారు. అట్లాగే ఇల్లందులో బీఆర్ఎస్పీ విద్యార్థి సంఘం నాయకులతో పాటు పీడిఎస్ నాయకులను కూడా నిర్బంధించి బయటికి వెళ్లకుండా చేశారు. అట్లాగే మదిరాలో కూడా పీడిఎస్, డివైఎఫ్ఐ, బీఆర్ఎస్ సంబంధించినటువంటి విద్యార్థి విభాగ నాయకులను అరెస్ట్ చేసి ఇది చేశారు. ప్రభుత్వం 400 ఎకరాల విలువైన భూమిని ప్రైవేట్ వ్యక్తులను కట్టబెట్టాలని నిరసిస్తూ ఐక్య విద్యార్థి సంఘం ఇవాళ హైదరాబాద్ పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఎస్సీయూకి వెళ్ళనీయకుండా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా విద్యార్థులను నిర్బంధించారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లా వ్యాప్తంగా ఈరోజు నుంచి రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని శాంతినగర్లోని 32వ రేషన్ షాపులో జిల్లా కలెక్టర్ రాజశిష, అలాగే అదనపు కలెక్టర్ శ్యామలాదేవి అధికారులు ఈ రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పంపిణీకి ఏర్పాటు చేసినట్టు జిల్లా కలెక్టర్ రాజశిష తెలిపారు. అయితే జిల్లా వ్యాప్తంగా 356 రేషన్ దుకాణాలు ఉన్నాయి. అన్ని రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాటు చేసినట్టు చెప్పినప్పటికీ కూడా అయితే సన్నబియ్యం కోటా మాత్రం కొద్దిగానే రావడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 356 రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేసి అందరికీ అందేలా చర్యలు చేపట్టాలని వినియోగదారులు కోరుతున్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే జిల్లాలో గంజాయి లాంటి మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని, అలాగే ఆన్లైన్ బెట్టింగ్లు, అలాగే ఆన్లైన్ జూదాలకు దూరంగా ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పిలుపునిచ్చారు. ఉట్నూరులోని కేవీ కాంప్లెక్స్లో 9 ఆదివాసీ సంఘాల పెద్దలతో ఈరోజు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఆదివాసీల సంక్షేమము, అభివృద్ధికి జిల్లా పోలీస్ శాఖ తమ వంతు సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆత్మీయ సమ్మేళనంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడారు. జిల్లాలో గిరిజనులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, అలాగే గంజాయి లాంటి మాదక ద్రవ్యాల చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. జిల్లాలో అటు ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమాలకు తోడు జిల్లా పోలీస్ శాఖ సైతం ఆదివాసీల అభివృద్ధికి తన వంతు శాయశక్తులా కృషి చేస్తుందని పేర్కొన్నారు. గిరిజనులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు. అలాగే చట్టాలపై అవగాహన కల్పించేందుకు మీకోసం పోలీసులు అనే కార్యక్రమం ద్వారా ప్రత్యేకంగా ప్రతి గ్రామంలో కూడా చట్టాలపై అవగాహన కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే 100 ఏళ్ల కాలం నాటి నాణ్యాలు చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. జిల్లాకు చెందిన మురళీధర్ రచయిత ఆధ్వర్యంలో మిత్రమిలన్ కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలోని కళాక్షేత్రంలో నాణాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ నాణాల ప్రదర్శనలో క్రీస్తు పూర్వం నుంచి 18వ శతాబ్దం వరకు వివిధ రాజుల కాలంలో ఉపయోగించిన నాణాలను ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలో పురాతన నాణాలను తిలకించిన రచయితలు, మేధావులు, జిల్లాకు చెందిన ప్రజలు రచయిత మురళీధర్ను అభినందించారు. ఈ సందర్భంగా రచయిత మురళీధర్ మాట్లాడుతూ తాను ఈ నాణాల సేకరణను ఒక హాబీగా మార్చుకున్నానని, అయితే తాను హాబీగా మార్చుకున్న ఈ నాణేలను ప్రజలకు చూపించేందుకే ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నాడు.